సినిమా తర్వాతనా? ఇంకా ఫ్యూచర్‌లో. ఓకే. 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 సార్ పృథ్వీ గారు మీరు చాలా బిజీ మిత్రమా. చాలా బిజీ అయిపోయారు. విక్రమ్ గారితో సినిమా చేస్తున్నారనుకున్నా. అంటే ఏ సినిమా సార్ అది? దాని గురించి అది వీరధీర సూరన్ సినిమా పేరు. ఈ మధ్య చిన్న అని మన తెలుగులో డబ్ అయింది కదా. అరుణ్ కుమార్ డైరెక్టర్, సిద్ధార్థ హీరో. ఆ డైరెక్టర్ గారు, ఆయనకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. వెరీ గుడ్ డైరెక్టర్. వాళ్ళు ఒకటే శ్రేయాంజనేయ సినిమా చూసి, అంటే వాళ్ళకి ఆ ఐస్ మెయిన్ దాంట్లో కావాలి అని చెప్పి ఆయన విక్రమ్ గారు ఒక్క అటెంప్ట్ తోటే ఆయన ఒకసారి ఫోన్ చేసి పిలిచారు. మేకప్ టెస్ట్ అయింది. సో ఫిక్స్. అంటే విలన్ అందరూ చేస్తుంటారు మామూలు ఫైట్లు గిట్లు. అంటే ఇదేంటంటే కంప్లీట్ ఎస్జే సూర్య గారు, నేను, విక్రమ్ గారి మధ్యలో ఉన్న కథ ఇది. సో పెర్ఫార్మ్డ్ విలన్. సో అది నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను. అంటే ఈ మధ్య తమిళ్ విలన్స్ అందరూ కూడా తెలుగులో బాగా పెద్ద విలన్స్ అవుతున్నారు. ఇక్కడ తెలుగు నుంచి మీరు అక్కడ పెద్ద విలన్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ పుదుపేట అయిన ఒక సినిమా చేశాను ఇప్పుడు స్టార్టింగ్లో. ధనుష్ గారు హీరో, సెల్వరాఘవన్ డైరెక్టర్ గారు. అంటే అప్పుడు తెలుగులో బిజీ అవ్వడం వల్ల మళ్ళీ కుదరలేదు. తర్వాత నేను ప్యారిస్ జయరాజ్ అని, బీస్ట్ అని, ఇప్పుడు బ్లడీ బగర్ అని ఒకటి దాంట్లో మెయిన్ రోల్ చేశాను నేను. సో ఇది నాకు మళ్ళీ హెల్ప్ అవుతుంది ఈ సినిమా. కేవలం సినిమాలో ఉంటారా మళ్ళీ ఇటు పాలిటిక్స్లో ఏమైనా ఉన్నారా? లేదు. పాలిటిక్స్ ఏది కాదు కదా ఇది మాట్లాడటానికి. మరలా మీరు ఏదన్నా మీరు దొరకరు, మీరు చాలా ఇంటర్వ్యూ అంటే పాలిటిక్స్లో అయితే చీల్చి చెండాడటం అది మామూలుగా ఉండదు. అది ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ అవుతుంది, వాడు ఎలా అంటున్నాడు, వీడు ఎలా అంటున్నాడు అవి నేను పట్టించుకోను. మనది ఏది ఉన్నా అది చెప్పాలి. మీ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలుసు బాగా అది. గతంలో ఈ వ్యక్తితో కూడా మీరు పనిచేశారు. అవును. అయితే ఈ రోజున జగన్ గారు అక్కడ ఢిల్లీలో ఏపీ గురించి మొత్తం కూడా అక్కడ కొంత శాంతి భద్రత క్షీణించాయనేసి ఏపీలో ఢిల్లీలో చేశారు కదా. దానిపైన మీ జనసేనకు సంబంధించి మీరే ఏ విధంగా స్పందిస్తారు? ఒక కామన్ మ్యాన్, నాట్ పార్టీ, కామన్ మ్యాన్గా చెప్తాను నేను. ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు ఏది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఎవడో అంటాడంటే వర్షం పడిపోతుంది, నాకు గొడుగు పెట్టలేదు, అటు అయిపోతాను. అతనికి ఏంటంటే రాజకీయం ఏదో కమర్షియల్ బిజినెస్ ఏదో చేసాడు, మేమే వచ్చేస్తున్నాం మళ్ళీ అనుకున్నారు. అది జరగలేదు. ప్రజలు చీకొట్టారు. ప్రజలు చీకొడితే